अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఘనంగా బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి వేడుకలు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి 38వ వర్ధంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని జగజీవన్ రామ్ గారి విగ్రహం వద్ద ఘనంగా జరిగినాయి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ గార్లు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో జగజీవన్ రామ్ విగ్రహానికి పురుమల్లు శ్రీనివాస్, కోమిటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, లింగంపల్లి బాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ గారు ఏఐసిసి అధ్యక్షులుగా, కేంద్ర రక్షణ మరియు వ్యవసాయ శాఖ మంత్రులుగా పలు పదవులు చేపట్టి పదవులకే వన్నె తెచ్చారని, దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి జగజీవన్ రామ్ గారు అని, వారి ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చర్ల పద్మ, పులి అంజనేయులు గౌడ్, బానుతు శ్రావణ్ నాయక్, సిరాజ్ హుస్సేన్, వెన్నె రాజ మల్లయ్య, అహ్మద్ హుస్ అలీ, కుర్ర పోచయ్య, బొబ్బిలి విక్టర్, కల్వల రామచందర్, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, కంకనాల అనిల్ కుమార్ గుప్తా, రామిడి రాజిరెడ్డి, సలీముద్దీన్, దికొండ శేఖర్, రాచర్ల పద్మ, పోరన్ల రమేష్, సుంకరి గణపతి, గంగుల దిలీప్, మాదాసురి శ్రీనివాస్, మంద మహేష్, పర్వత మల్లేశం, అస్తపురం తిరుమల, హసీనా, శిల్ప, గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ మహిళా అమరులు మరియు కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ హాజరవ్వడం జరిగింది. ఆయన మరణం అనేది ఎంతో స్ఫూర్తికంగా మనం ఈరోజు ముఖ్యంగా అతను చేసిన సేవలు మరవరానివి. అంటరానితనాన్ని నిర్మూలించడానికి దోహదపడ్డ వ్యక్తి. ఆ రోజు 1935లో హిందూ మహాసభలో కూడా ఆయన హాజరై ప్రతి ఒక్కరు దళితులు చెరువుల కాడికే కానీ, బావుల కాడికే కానీ, మన దేవాలయాల కాడికి ప్రతి ఒక్కరు పోవాలి అని ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని అనుసరించుకొని గాంధీజీ ప్రేరణ మేరకు 1940లో జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తద్వారా 1941లో అతను మన ఒక చిన్న వయసులో దేశ చరిత్రలో లేని విధంగా మంత్రి అవ్వడం జరిగింది. అదేవిధంగా 1971లో కూడా ఒక మన రక్షణ మంత్రిగా, అదేవిధంగా 1974లో వ్యవసాయ మంత్రిగా ఎన్నో సేవలు అందించి 50 ఏళ్ళు రాజకీయవేత్తగా ఉండుకుంటూ దాదాపు 30 సంవత్సరాలు మంత్రివర్గంగా ఉండుకుంటూ దేశానికి సేవలు అందించిన ముఖ్య వ్యక్తి అతను. చాలా మనం ఈరోజు అతన్ని ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానికి గాను విశేష జనాభాని ఇచ్చేసి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ